ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 7వ తేదీ 2025వ సంవత్సరం భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటన్నర వరకు కూడా సుదీర్ఘమైనటువంటి అంటే 3.5 గంటల పాటు ఉండే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపుతుందని, అలాగే ధనుసు రాశి వారికి ధన సంపద పెరిగి భూమి, వాహనం, భవనం లభిస్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. సెప్టెంబర్లో వచ్చే చంద్రగ్రహణం ధనుసు రాశి వారిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఏం జరగబోతోంది, ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు వీడియోలో మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ధనుసు రాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. గ్రహణం ప్రభావం వల్ల ఆకస్మిక ధనం పొందవచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తుంది. పెట్టిన పెట్టుబడి త్వరగానే వస్తుంది. ఆరోగ్యం మునిపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థిరత్వం సాధించవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రహణ ప్రభావం రాశుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏదైనా గ్రహణం సంభవించేటప్పుడు అది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన లాభ నష్టాలనేవి సరిసమానంగా ఉంటాయి. అంటే కొన్ని రాశుల వారికి నష్టం జరిగితే కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన అంశాలను పరిశీలించినట్లయితే కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కెరీర్ పరంగా చూసుకుంటే కొన్ని సానుకూలమైన మార్పులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. కెరీర్లో అభివృద్ధి చెందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అది కెరీర్లో కానీ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం కావచ్చు. మీకు కెరీర్ పరంగా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మంచి రాబడి అనేది లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి, ముఖ్యంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే తల, ముఖానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఈ సమయంలో ఏవీ సూచించట్లేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర కానీ వినోద యాత్ర కానీ చేస్తారు. మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి కెరీర్లో కొంత మేరకు మార్పు అనేది ఉంటుంది. ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా ముందుకు సాగడానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అంతా తొలగిపోతుంది. పాజిటివ్ వైబ్స్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు ఆలోచనలు అమలు చేయటం వల్ల వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా ఎంతో ఉన్నతంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులకు కారణమవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో ఈ రాశివారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. మరి దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కొనేటటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా ఇక కోలుకోవాలి అన్నా మనం కొంచెం జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సిన అంశం. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలు మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించడం
అలాగే ఏ వాహనమైనప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రయాణం తప్పనిసరి కానీ నేను సొంత వాహనం నడపలేను అని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకొని వాహనం నడిపించండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థికాభివృద్ధిని సొంతం చేసుకుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో అద్భుతమైన సమయం. విద్యార్థులకి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందుకుంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక పోటీ పరీక్షలు రాణించేవారు లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్ళాలి అని ఆశపడి ఆ యొక్క కోర్సుని కానీ అధ్యయనాన్ని కానీ స్టార్ట్ చేసి ఉంటే దాంట్లో మీరు ఎంతో మంచి అద్భుతంగా మీరు రాణించే అవకాశం జరుగుతుంది. విదేశాలలో ప్రవేశానికి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో పోటీ పరీక్షలు రాసి అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ఏకాగ్రతను పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయిని సాధిస్తారు. ఇక మీకు జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నింటికీ కూడా ఒక చెక్ పడుతుంది. మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోయే క్షణాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి అద్భుతమైన క్షణాలు ఇవి. కాబట్టి మీ దాకా వచ్చినటువంటి అవకాశం గురించి 1కి 10 సార్లు ఆలోచించుకుని మంచి మార్గంలో మంచి నిర్ణయం తీసుకోండి. మీకు వచ్చిన అవకాశాలు జారవిడ్చుకోవద్దు. ఏ అంశానికి సంబంధించిన నిర్ణయమైనా సరే, అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మీ కెరీర్ కానీ, లేదా విద్యకి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఏ అంశమైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి పెద్దలను సంప్రదించి అనుభవజ్ఞుల సలహాలు పాటించి నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తాను. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదవడానికి ప్రయత్నించండి. చదవడానికి వీలు కాని వారు వినడానికి ప్రయత్నించండి. ప్రతినిత్యం మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల మీలో దైవ బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుతో అర్చన చేయించుకోండి. గుడికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్వామివారికి తమలపాకుల మాలను అలంకరించండి. చూసారు కదండి, సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం రోజున మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ధనుసు రాశి వారు ఎటువంటి పెను ప్రమాదాలు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దైవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.